హాయ్ అండి, నేను అయితే తలకాయ చేపల తలకాయ పులుసు అన్నది చేస్తున్నాను. అలాగే కడిగి పెట్టుకున్న తర్వాత 2 పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఒక టమాటా మిక్సీ పట్టుకోవాలి. కట్ చేసి వేసుకున్నా పర్వాలేదు. ఒక పెద్ద ఉల్లిపాయ సైజు మిక్సీ పట్టుకోవాలి. అలాగే చింతకాయలు అయితే తీసుకున్నాను. నేను చింతపండు బదులు చింతకాయలు తీసుకున్నాను. చింతకాయలు బాగా కడిగేసుకుని ఉడకబెట్టుకోవాలి. కొన్ని నీళ్ళు వేసుకుని ఇప్పుడు ఎలా చేయాలో ఇవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ కూర ఎలా చేయాలో నేను వీడియోలో చూపిస్తాను, చూడండి. కళాయి పెట్టుకుని దాంట్లో సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. దాంట్లోనే కొద్ది కరివేపాకు, మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, ఉల్లిపాయలు రోట్లో దంచుకున్నా పర్వాలేదు, లేదంటే సన్నగా తరుక్కున్నా పర్వాలేదు. అలాగే ఇప్పుడు టమాటీ నేనైతే మిక్సీ పట్టన్నమాట. అంటే గ్రేవీగా కచ్చపిచ్చిగా ఉంటుంది. అంటే ఫుల్గా కూడా కట్టలేదు, కచ్చపిచ్చిగా అన్నమాట. ఇప్పుడు ఇది బాగా యాడ్ అవ్వాలి. దాంట్లోనే చేప తలకాయలు అన్నది వేస్తున్నాను. చింతకాయ వండుకుంటే చాలా టేస్టీ ఉంటుందండి. నేను చెప్పిన ప్రకారంగా అయితే ఎక్కువ పొడులు కూడా కాదు. ధనియాల పొడి ఉంటే అది కూడా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ కారంలో ఉన్నది కాబట్టి ధనియాల పౌడర్, అందుకని నేను జీలకర్ర, ఎల్లుల్లిపాయలు వేయలేదు. ఇప్పుడైతే జీలకర్ర, ఎల్లుల్లిపాయ మిక్సీ ఆడుకున్నది. ఒక చిన్న మంట మీద 5 నిమిషాలు వేసి నేనైతే కారం వేస్తున్నాను. అలాగే చిన్న చెంచాలతోటే 3 చెంచాలు కారం వేసుకున్నాను. కొంచెం పసుపు వేసుకున్నాను. సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చింతకాయ నీళ్ళు వేస్తున్నాను పైకి. ఇప్పుడు చేపలు సగం ఉడికిపోయినాయి కాబట్టి అందుకని గరిట అన్నది పెట్టకూడదు. ఉడికిపోయింది కాబట్టి చింతకాయలు చూసారా కొంచెం చిక్కగా పిసుక్కోవాలి. కలిపి కింద ఇదంతా తిప్పు వేసుకోకూడదు. లేకపోతే చేప అన్నది తలకాయ అన్నది ములగాలి, లేకపోతే మనకి పైన పచ్చిగా ఉంటుంది. ఒకసారి తిరిగి వేసుకుంటే చూస్తారు కదండి, చేప తలకాయ చింతకాయతో పులుసు. మూత పెట్టుకుందాం, మళ్ళీ ఆవిరి బయటికి లాపుకుంటారు. కూర అయితే కొత్తలు ఆడిపోతుంది, మంచి స్మెల్ అన్నది వచ్చేస్తుంది. చూసారా, కూర ఉడుకున్నప్పుడే ఇప్పుడే ముందుగానే ఉప్పు చూసేయాలి. లేదంటే తర్వాత వేయాలంటే ఉడుకున్నప్పుడు వేయలేము. ఉడికిపోయే తర్వాత వేసుకోకూడదు, ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా సరిపోలేదు ఉప్పు, కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు కూర దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకుని కొత్తిమీర వేసుకుంటే కూర రెడీ అండి. మనకి చింతకాయ కూరలో ఆయిల్ అన్నది తక్కువ వేసుకున్నాం కాబట్టి ఆయిల్ పైకి రాదు. ఇది చూసారా, ఇదండి తలకాయ చింతకాయ పులుసు కూర అయితే రెడీ. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.